ఈ రోజు మన పెళ్లి రోజు. అర్రే, పెళ్లి రోజా? కూర్చో కూర్చో కూర్చో. ఇలాగే గ్లామర్ మెయింటైన్ చేస్తూ అడిగినప్పుడల్లా మొగుడికి హెల్ప్ చేస్తూ ఉత్తమ గృహిణిగా పేరు తెచ్చుకోవే. ఏంటో పిచ్చోన్నట్టు మాట్లాడతా గానీ నువ్వు ఏ డ్రెస్ లో ఉన్నా గానీ పిచ్చ గ్లామర్ గా ఉంటావు అనుకో. అన్నట్టు మర్చిపోయా, ఈ ముచ్చట్లో పడి చెప్పనేమో. సాయంకాలం కృష్ణా గెస్ట్ హౌస్కి వెళ్ళాలి. ఏంటి ఎడ చూస్తావు? 50 కోట్ల బిజినెస్ డీలు అన్నట్టు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ వచ్చేవాడికి పెళ్లి కాలేదంట. నువ్వే జాగ్రత్త మేనేజ్ చేసుకోవాలి. క్షమించండి, నన్ను ఈ ఒక్క రాత్రైనా మీ భార్యగా బతకనివ్వండి, పవిత్రంగా ఉండనివ్వండి. అటు పిచ్చి మాటలు మాట్లాడబోక. ఒక్క రాత్రి కర్మ, జీవితాంతా నా పెళ్ళంగానే బతుకు. కాకపోతే నేను అడిగినప్పుడల్లా ఉంపుడు గట్టిగా నటించు. ఇదిగో ఇప్పుడే కదా చెప్పావు మన పెళ్లి రోజని. మొత్తగా మొగుడు అడిగితే బహుమానం ఇవ్వా? నా శవాన్ని కూడా వదలవా? శవమైనా పర్లేదనుకునే రసికలు ఉంటే ఏం చేస్తాం? రెడీ అయిపో. నేను వెళ్ళను. వెళ్ళి తీరాలి. తాళి కట్టింది తార్చడానికి కాదు, తార్చడానికే నేను తాళి కట్టింది. తెగించినోడికి తెడ్డేనిచ్చనా, పైకి రావాలనుకున్నోడికి పైసాయే పరమాత్మ. పిచ్చివాగుడు మాని వెళ్ళా. సారీ సారీ చంపేస్తా. వెళ్ళా. చిచ్చి, అది కాదు. అటు చూడు. వావ్, సూపర్. ఈ విషయం అర్జెంట్ గా నవ్య వాళ్ళకి చెప్పాలి. పద చెప్తాం. సూపర్ సీనే. ఇప్పటికి తమాషా చేద్దాం. చదువుకున్న అమ్మాయిలేగా మీరు, బుద్ధి లేదా? మేస్త్రి గాడు మనకి బుద్ధి లేదంటాడా? బాగా చదివి రాకెట్లు పైకి వేయండి, గిట్లా లుంగిలోకి కాదు. ఏమీ పిల్లులు లేవా? పదండి, వర్షంగా చూద్దాం. ఆడపిల్లలు ఫైటింగ్ వస్తున్నాయి. రాని రాని. హలో హలో, లైన్లన్నీ బిజీగా ఉన్నాయి, కాసేపు ఆగి డైల్ ఎంత చేసుకోండి. పొగరేవాడికి. నీ బొచ్చి మొహాలకు, పలుగు ఫేసులకు, పారమూతులకు మాతోనే జోక్సా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఎన్నాళ్ళకి మా ముఖాల్లో మీ ముఖాలు చూసుకున్నారు. థాంక్యూ 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 థాంక్యూ. ఏంటి మీకు మాకు పోలిక? ఓయ్ అమ్మడు, అద్ది గంటల కొద్ది బ్యూటీ పార్లర్ లో మొహాలు రుద్దించుకుని ఎంటికలు కట్ చేయించుకుని లిప్టిక్ రాసుకునే మీది అంటావా? ఎక్కడికి వెళ్లకుండా కష్టపడి పని చేసుకునే మా వాళ్ళదంటావా? క్యా బోలా మేస్త్రి. రండమ్మా, రండి రండి. ఏమైందమ్ముడు? మీరే గెలిచారు. నిజమా? భలే, 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 భలే. మాలొచ్చింది. తాత, ఓ బస్తా కిందకి. రే తాపీరా. ఇది సిమెంటా లేక బూడిదా? బూడిదే. లోడు దించకుండా సొల్లు కబర్లేంద్రా. మేస్త్రి చెకింగ్ చేస్తున్నాడు. చెకింగ్ చేయడానికి మీ మేస్త్రికి ఏమైనా కొమ్ములు మలిచాయా? కొమ్ములు పశువులకు మొలుస్తాయండి, మనుషులకు మొలిస్తే పశువుల్లా అరుస్తారు. ఏంట్రా కూసా? మీరుండండి, ఇంజనీర్ నేను ఉన్నాను కదా. ఇదో మేస్త్రే, నాకు 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. సిమెంట్, ఐరన్, ఇసుక అన్ని చెక్ చేశాను. ఆల్ పర్ఫెక్ట్, నో డిఫెక్ట్, అన్ని ప్రమాణం. విన్నావా? చదువు అనుభవం మోసానికి కంచెవేసి కాపలా కాయడానికి కాదు. సర్ ఆర్థర్ కాటన్, మోక్షగుండ విశ్వేశ్వరయ్యలాగా జనాల గుడ్డల్లో నిలిచిపోవాలి. కూలికొచ్చిన వాడిని తలంచుకు పని చేయాలి, కూలి తీసుకుపోవాలి. నీతులు చెప్పొద్దు. ఈ పూలపాలెం పున్నారావుతో పెట్టుకున్నావంటే నిన్ను నీ జనాన్ని లేపేస్తా. కట్టగానే కూలిపోయే కాలేజీ బిల్డింగ్లు కట్టి 100 మంది విద్యార్థుల ప్రాణాలు తీసే నీలాంటి కాంట్రాక్టర్లకు తల వంచం. ఈ కాలేజీ బిల్డింగ్ కట్టం. నువ్వేంట్రా కట్టేది? నే చిటికేస్తే 100 మంది కూలీలు కుక్కల్లాగా పరిగెత్తుకొస్తారు. సౌండ్ వద్దు, నరికి పారేస్తా. నాసిరకం సరుకులతో బిల్డింగ్ ఎలా కడతావో చూస్తా. ఇప్పుడే ఇక్కడే టెంట్ వేసి సమ్మె చేస్తా. కూలీ డబ్బులకే కాదు, ఇచ్చే సరుకులో క్వాలిటీ తగ్గినా
నిజాయితీ గల మేస్త్రి సమ్మె చేస్తాడు, సమ్మె చేసి సాధిస్తాడు అని నిరూపిస్తా. నీ సంగతి ఎమ్మెల్యే గారితో చెప్పి తెలుస్తావరా? రే పోరా, టెంట్ వేయండిరా. తాపీ మేస్త్రి ఎవడో టెంట్ వేసి హర్తాలు చేస్తున్నాడంటే మన పరువు మున్సిపాలిటీ మురుక్కాలలో కలిసిపోయినట్టు కదా. గూచ్ 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 మళ్ళా నా పాత చరిత్ర ఇప్పుతా. డంకాలమ్మ జాతరలో వాణ్ణి పందిరి నరికినట్టు అడ్డంగా నరుకుతా. అది పౌరుషం అంటే. అందుకే అది శ్రీమతైనా కుమారిగానే పిలువబడుతుంది. దాని ఒంటి మీద ఏమైనా ఎంటుకలుంటే ఆడితో తాయితు కట్టించుకోండి. ఇదిగో ఇంజనీరు, సార్ మన వాళ్ళందరినీ తీసుకెళ్ళు. ఆ మేస్త్రి గారి శవం మనం కట్టబోయే బిల్డింగులకి పునాది రాయి కావాలి. వెళ్ళరా. రండిరా. మేస్త్రి మేస్త్రి పూలపాలెం పున్నారా పూలపాలెం పున్నారా. ఉపాధ్యాయులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఇంజనీర్స్, డాక్టర్స్ స్ట్రైక్ చేయటం అందరం చూసాం. కానీ రోజు కూలీ మీద బతికి మీరు సమ్మె చేయటం వింతగా ఉంది. మాకు జీతాలు పెంచండి, బోనస్లు ఇవ్వండి, పిఎఫ్లు పెంచండి, డిఏలు ఇవ్వండి అని ఎంతో మంది స్ట్రైక్ చేయడం చూస్తుంటారు. కానీ మేం చేసే ఈ స్ట్రైక్ మా కోసం కాదు, ప్రజల కోసం, క్వాలిటీ నిర్మాణాల కోసం. బిల్డింగులు కూలి, బ్రిడ్జ్లు కూలి ఎంతో మంది చనిపోయారు. అలాంటివి ఇక ముందు జరగకూడదనే ఈ స్ట్రైక్. సో నైస్. విన్నారుగా ఆయన సమాధానం. క్వాలిటీ కోసం జపాన్, జర్మనీ దేశాల్లో ఇలాంటి స్ట్రైక్స్ జరుగుతాయని మనం విన్నాం. ఇప్పుడు మన దేశంలో ఇదే ఫస్ట్ టైం. హీఈస్ మేస్త్రి ఫర్ ద సొసైటీ. మేస్త్రి మేస్త్రి మేస్త్రి. మేము 5 లెక్క పెట్టేలోగా మీరంతా ఖాళీ చేయాలి, లేదా మా సుమ్ములతో మిమ్మల్ని అందరినీ తొక్కిస్తాం. జాగ్రత్త. 1 2 3 4 5 పళ్ళు తీయండిరా. ఏయ్, పదండ్రా. పోనీరా. కీమా కింద కొట్టు సాలం. చూడనే అమ్మో, ఇక్కడ ఉంటే మనకి కోటింగ్ తప్పేటట్లేదు. వెళ్ళిపోదాం.